మీరు మంత్రి అయిన వెంటనే మీ శాఖల మీద దృష్టి పెట్టడం కన్నా ఎక్కువ పెద్దరెడ్డి కుటుంబం పైనే ఎక్కువ దృష్టి పెట్టారు, వారిని ఎక్కువ తూలనాడుతున్నారు? నేను ఏ ప్రాంతం నుంచి వచ్చినానో ఒకసారి గమనించండి. నేను వైజాగ్లో పుట్టి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గురించి మాట్లాడితే అది తప్పు. నేను పుట్టింది కడప, అన్నమయ్య జిల్లా, రాయలసీమ పరిధి కడప, అన్నమయ్య జిల్లా. ఇప్పుడు అన్నమయ్య జిల్లా, అన్నమయ్య జిల్లాలో ఉండే 7 నియోజకవర్గాల్లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎమ్మెల్యే, వాళ్ళ కొడుకు ఎంపీ, ఇంకో తమ్ముడు ఎమ్మెల్యే. నేను కన్సర్న్ మంత్రి అక్కడ చుట్టుపక్కల. అక్కడ వాళ్ళు చేసిండే తప్పులు ఒప్పులు మాకు తెలుసు. ప్లస్ ఏంటంటే లాస్ట్ టైం జరిగిన అసాంఘిక కార్యకలాపాలు అయితేనేం, మా మీద దాడులు అయితే తెలుగుదేశం మీద అయితేనేం, లైక్ ప్రజలపైన దాడులు చేసే దాంట్లో ఎవరెవరు వాళ్ళు చేసిన బాధితులు నేను ఒకడిని. మా మీద తప్పుడు కేసులు పెట్టారు. ఈరోజు ప్రభుత్వం మారిన తర్వాత వందలాది మంది పిటిషన్లు తీసుకొని మా దగ్గరికి వస్తున్నారు. మా భూములు తీసుకున్నారనో, మా మైన్స్ తీసుకున్నారనో, మా ఊర్ల దగ్గర అక్రమంగా ఫెన్సింగ్లు వేస్తాను, ఇట్లాంటివి వస్తానే. కాబట్టి నేను మాట్లాడాల్సింది అంతే తప్పక ఆ రోజు మిథున్ రెడ్డి చెప్పినట్టు మంత్రి పదవి కాపాడుకునేదానికి రాంప్రసాద్ రెడ్డి ఇది చేస్తానంటే మంత్రి పదవి ఏమని ఈయన ఇప్పించినాడా? నేను కాపాడుకొని చెప్పండి. ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారే. ఇచ్చిన తర్వాత నేను మాట్లాడతాను, కానీ ముందే వాళ్ళని కామెంట్ చేస్తే నాకు మంత్రి పదవి వచ్చేదేమో. బట్ నేను వాళ్ళ గురించి మాట్లాడిన రోజే నాకు మంత్రి పదవి ఇచ్చారు, కానీ ఇప్పుడు నేను వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడతాను? నేను ఒకటే చెప్తున్నా, మా ప్రాంతంలో వాళ్ళు మేమంతా రాజకీయంగా ఉన్న కుటుంబాలు కాబట్టి ఆ రోజు వాళ్ళకున్న పరిస్థితులు, ఈరోజు వాళ్ళున్న పరిస్థితులు, 5 సంవత్సరాలు ఒక మాఫియా సామ్రాజ్యంగా ఈ రాయలసీమలు ఏలినారు. వీళ్ళు ప్రజలు డబ్బంతా దోచుకున్నారు, భూములు దోచుకున్నారు, మైన్స్ దోచుకున్నారు అని చెప్పడం తప్పక వ్యక్తిగత దూషణలకైతే నేను ఎక్కడ పోలేదు. రాంప్రసాద్ రెడ్డి గారు యువకుడు, ఒక డెంటిస్ట్ కంటే డాక్టర్ కూడా చేశారు కాబట్టి ఉన్నత విద్యార్థుడు, యువకుడు, ఒక మంచి చేస్తాడనే ఉద్దేశంతో చంద్రబాబు మంత్రి పదవి ఇచ్చారు. లేకుంటే అన్నమయ్య జిల్లాలో పెద్దిరెడ్డి కుటుంబం యొక్క దూకుడుకి కళ్ళం వేసేందుకు అదే దూకుడు ఉన్న రాంప్రసాద్ రెడ్డికి మంత్రి పదవి ఇచ్చారా అన్నది ఇక్కడ చాలా మంది మంత్రి పదవి ఎందుకు ఇచ్చినారో ఏమో నాకు తెలియదు, కానీ మంత్రి కాకుండా ఎమ్మెల్యే కాకుండా ఉన్నా కూడా ఒకరు తప్పు చేస్తానంటే అడ్డుకునే ధైర్యం నాకుంది. దీనికి 2-3 ఎగ్జాంపుల్ ముందు కూడా నీకు చెప్పిన. ఏం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అంటే ఆయన పైన ఆకాశం నుంచి దిగబడలా. ప్రభుత్వం ఉన్నింది, ఆర్థికంగా ఎదిగినాం, చుట్టుపక్కల మంది మరబలం పెట్టుకొని 5 ఏళ్ళు వెళ్ళినాం. ఈరోజు ప్రభుత్వం పోయిన తర్వాత నీకు సెక్యూరిటీ లేదని హైకోర్టుకు పోయినావు, గన్మెన్లు కావాలా, ప్రొటెక్షన్ కావాలి. ఇంకా హైకోర్టు ఇక్కడ ప్రైవేట్ వాళ్ళని 20 మందిని పెట్టుకొని తిరుగుతారు వాళ్ళ ఫ్యామిలీ. మేము కూడా 85 నుంచి ప్రైవేట్ సైన్యం మాకు ఉండింది, మాకు సొంత వెపన్స్ ఉన్నాయి, మేము ఫ్రాక్షన్ చేసినాం. గవర్నమెంట్ మాకు గన్మెన్లు కల్పించింది. నేను కూడా ఆల్మోస్ట్ 2014 వరకు నాకు కూడా గన్మెన్ ఉండేవాళ్ళు. ఇప్పుడు వరకు నిన్న మంత్రి ఎమ్మెల్యే అయ్యే వరకు కూడా మేము గ్రామాల్లో అయితేనే, మా కార్యకర్తల సమావేశాల్లో అయితేనే, మా నియోజకవర్గాలు ధైర్యంగా తిరిగినాం. మాకు లేని భయం వాళ్ళకి ఎందుకుందని నేను అడుగుతున్నా. తప్పు అడ్డుకుంటున్నారు కదా మీ పార్టీ వారంతా కూడా. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని, మిథున్ రెడ్డిని పొంగునూరు రానివ్వడం లేదు, ద్వారకనాథ్ రెడ్డి గారిని తంబలపల్లికి రానివ్వకుండా అక్కడ నాయకులు అడ్డుకుంటున్నారు అనేది కదా. దీనికి ఒక మంచి క్లారిఫికేషన్ చెప్తా చూడండి. చెప్పండి, అవుట్ ఆఫ్ 175 కాన్స్టిట్యున్సీస్ అంటే 175 నియోజకవర్గాల్లో ఎన్ని ఓడిపోయినారో మీకు తెలుసు. ఎన్ని ఓడిపోయినాయి? సుమారు గెలిచినారు. ఎక్కడా లేనిది తమ్మల్లపల్లి, పొంగునూరులోనే ఎందుకు జరుగుతుంది అంటే శక్తికి మించిన పనులు చేసేసినారు. అంటే రేపు రాబోయే కాలంలో ఇంత వ్యతిరేకత వస్తుందా, ఇలా దోచేస్తానం, ఇలా చంపేస్తానం, ఇంత తప్పులు చేస్తే రేపు మనకు శిక్ష పడే రోజు ఉంటుందని వాళ్ళు గ్రహించలేదేమో. ఈరోజు నియోజకవర్గాలకు వచ్చేదానికి కూడా భయపడి రాలేకుండా ఉన్నారు. ఒక పక్కలు చూస్తే రాలేకపోతే అవమానపడతామని చెప్పి దొంగదారిన 8:30కు 9 గంటలకు ఎవరికి తెలియకుండా రావడం, వచ్చేటప్పుడు రౌడీ మూకలు ఎవరైతే ముందు కేసుల్లో ఉండేవాళ్ళు, ఎస్వి యూనివర్సిటీలో ఉండే మాజీ స్టూడెంట్ యూనియన్స్ వాళ్ళనైతేనే, పీలేరుకు సంబంధించిన వాళ్ళ వెనక ఉంటే పాత మనుషులందరినీ పిలుచుకొని మొన్న కూడా పొంగునూరు రావడం జరిగింది. ఆ గలాటాల్లో కూడా మీరు అనుకున్నట్టు కేవలం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే పోయి వాళ్ళని ఏం డిమాండ్ చేయరు. అక్కడ ప్రాజెక్టులు కొన్ని తెచ్చినారు, ఫ్యాక్టరీస్ కొన్ని తెస్తామని చెప్పినారు. భూములు కోల్పోయిన వాళ్ళకి ఇంతవరకు డబ్బు చెల్లించాల. చాలామందిని క్వారీలు లాక్కున్నారు. ప్రభుత్వ స్థలాలు లాక్కున్నా కూడా ప్రభుత్వం చర్యలు తీసుకోదేమో, కానీ పేదవానికి సంబంధించిన భూములు ఉంటాయి, తాత ముత్తాతలు సంపాదించిన రికార్డ్స్ ఉంటాయి, అన్నీ ట్యాంపర్ చేసి పారేసి రికార్డులు ఎక్కించుకున్నారు. అలాంటి వాళ్ళు ఇప్పుడు మంచి అవకాశం వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి వాళ్ళకు ధైర్యం వచ్చింది.
అదే ధైర్యంతో పోయి అడుగుతానరే తప్పక ఏదో వాళ్ళు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని వాళ్ళు నిందేయడం అనేది చాలా తప్పు. ఎందుకంటే ఎక్కడ జరిగింది ఇక్కడ జరుగుతూ ఉందంటే అట్లా ఏదో తప్పు ఉంది ఆడ, అందుకే ఇవన్నీ జరుగుతానే తప్పక మేమైతే ప్రొవోక్ చేసింది లేదు, ఎక్కడా లేదు. ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తా. దీంట్లో రాంప్రసాద్ రెడ్డి గారు హస్తం గానీ, ఎక్కడ ఆ అభ్యర్థి నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఒక్కటే చెప్తున్నా నారాజు గారు, మా ముఖ్యమంత్రి గారు అయితే ఒకటే చెప్పారండి, ఒక అలబడి 100-110 సీట్లు గెలిచింటే సార్ కూడా మమ్మల్ని ఫ్రీ వదిలేవారేమో. ఈ అపురూపమైన విజయాన్ని చూసి ఆయన ఒకటే చెప్తాడు, ఇంత విజయం మనం కట్టబెట్టారంటే మనం దీన్ని కాపాడుకోవాలా. కొంచెం ఎంట్రిక వాసంత తప్పు జరిగినా కూడా మనం మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని చెప్పి ఎక్కడ లా అండ్ ఆర్డర్ విషయంలో రాజీ పడను. నువ్వు మంత్రిగా ఎమ్మెల్యేగా నువ్వు నా కోసం ఏమన్నా ముందు కాలాల్లో పనిచేసినా కూడా చట్టం పరిధి చట్టమే చూసుకుంటుందని సినిమా డైలాగ్ లాగా సార్ చెప్పేయడం జరిగిందే తప్పక తన పని తాను చేసుకో నాకేదో మంత్రి పదవి ఇచ్చి నన్ను వీణు స్వైర విహారం చేసి పెద్దిరెడ్డి కుటుంబాన్ని అంతా నాశనం చేయని చెప్పేదానికి చంద్రబాబు నాయుడు గారు అలాంటి వాళ్ళు కాదు, మీ అందరికీ తెలుసు. నేను చెప్పేది కాదు, ఆయన ఏ రోజు ఆయన డిసిప్లిన్ గల నాయకుడు, అంతే తప్పక నాకేదో మంత్రి పదవి ఇచ్చి పెద్దిరెడ్డిని ఏమన్నా చేయాలంటే నాకు మంత్రి పదవి ఇవ్వాలా చెప్పండి. పెద్దిరెడ్డి గారు 3,000 ఎకరాలు ప్రభుత్వ భూములు కాజేశారు, పేదల భూములు కాజేశారు, మీరు ఒక ప్రెస్ మీట్లో ఆరోపించారు. ఆధారాలు ఉన్నాయి మీతో దగ్గర అవన్నీ కూడా? 3,000 ఎకరాలు తప్పన్నా, తప్పు, అది కరెక్షన్ చేసుకోవాలా. తోడతా అంటే బయటకు వస్తానే, నిన్న అన్ని ఆధారంగానే ఏదైనా కూడా ఎవిడెన్స్ లేనిదే ఈరోజు మాట్లాడితే రేపు మళ్ళీ మీరు అడుగుతారు. కానీ నిన్నలా మొన్న వారం రోజుల్లోనే పులిచెర్ల మండలంలోనే ఎన్ని ఎకరాలు గవర్నమెంట్ భూమిని వీళ్ళు కబ్జా చేసినారు. ఫారెస్ట్ ల్యాండ్ అయితేనేమో అక్కడ ఫామ్ హౌస్లు కట్టుకొని ఎంత అయిందో 1/1 వస్తుంది. అంటే మా పరిధిలో కూడా జరగడం లేదు, అబద్ధం చెప్పకూడదు. ఇదంతా గవర్నమెంట్ ఒక సిస్టమేటిక్గా చేస్తూ ఉంది. మొన్న మా నాయకుడు శ్వేతపత్రం రిలీజ్ చేసినారు గౌరవ ముఖ్యమంత్రి, దాంట్లో క్లియర్గా కోట్ చేశారు, 175,000 ఎకరాలు ప్రభుత్వ ప్రైవేటు భూములు అన్యాక్రాంతం అయిపోయినాయి. వీళ్ళ కార్యకర్తల పేరుతో అయితేనే నాయకులు ఎమ్మెల్యేలు దోచేసుకున్నారు. దీనిలో విలువ 40,000 కోట్లని ఆయన చెప్పినాడు. ఒక ముఖ్యమంత్రి మాట్లాడేటప్పుడు కరెక్ట్ కనుక్కోకుండా శ్వేతపత్రం రిలీజ్ చేస్తారు ఎక్కడని చెప్పండి, వేగ్గా చెప్పరు కదా. క్రమంలోనే ఎక్కువగా ఈ రాష్ట్రంలో అక్రమాలు చేసిన కుటుంబం ఏదైనా ఉందంటే అది పెద్దిరెడ్డి కుటుంబమే. ముఖ్యంగా వాళ్ళ ప్రాబల్యం కలిగిన ప్రాంతాలు ఏమైనా ఉన్నాయంటే తిరుపతి, పుత్తూరు, పీలేరు, మదనపల్లి, తంబల్లపల్లి, రాయచూట్ అని కూడా నేను చెప్పను, ఏదో అబద్ధం చెప్పాలని రాయచూట్ అంటాం, మా ఏరియాలో లేవు వాళ్ళు. ఈ ప్రాంతాల్లో ఈ 4-5 నియోజకవర్గాల్లో వందలాది ఎకరాలు ఆక్రమణ చేసుకున్నారు. ఇంకా మైన్స్ విషయానికి వస్తే గ్రానైట్ పరంగా ఈ రాష్ట్రంలో ఎక్కువ మైనింగ్ జరుగుతూ ఉంటుంది గ్రానైట్. దాంట్లో మంచి క్వారీలు ఏమైనా ఉన్నాయంటే ఈ ప్రాంతంలోనే ఉన్నాయి. పొంగునూరు అనుకోండి, మదనపల్లి అనుకోండి, చంద్రగిరి ఈ బోర్డర్లలో ఉన్నాయి. గత 5 సంవత్సరాల్లో ఎవరైతే ఆపరేటర్స్ ఉంటారో మైన్ ఆపరేటర్స్ వాళ్ళందరినీ బయటికి తరిమేసి వీళ్ళ హ్యాండ్ ఓవర్లోనే మైనింగ్ చేసినారు. దానికి ఒక చిన్న ఉదాహరణ చెప్తా. ఒక గ్రానైట్ క్వారీలో ఈ కటింగ్ బ్లేడ్ అంటారు, అది ఒక బ్లేడ్ మారుస్తే ₹1,00,000 వీళ్ళకి కట్టాల కప్పం. అంటే దానికి ఒక లెక్క వేసుకుంటారు, ఏంటంటే ఆ బ్లేడు ₹1,00,000 వాళ్ళకి కడతానంటే ఆ బ్లేడు ఎన్ని బ్లాక్స్ కట్ చేస్తే ఎంత వానికి లాభం మిగులుతుందో అలాగా అట్లా ఈ 5 సంవత్సరాల్లో కొన్ని వేల లక్షల బ్లేడ్లు కట్ చేసి బ్లేడ్ మారుస్తారు వీళ్ళు, వాళ్ళకంటే తెలుస్తుంది. వాళ్ళకి సిస్టమ్ అంతా అయిపోయింది. ఏడీలు వాళ్ళ చేతుల్లోనే ఉంటారు. మైన్స్ టోటల్ మైన్స్ మంత్రి ఆయన కదా, వెంకటరెడ్డి గారు వాళ్ళ చేతుల్లో ఉన్నారు కదా. వెంకటరెడ్డికి పోస్టింగ్ ఇప్పించినారు. అంతకుముందు మధుసూదన్ రెడ్డి అని ఆయనకు మైన్స్ ఆయనకి ఇప్పించారు. వీళ్ళందరి కేటగిరీ ఏంది, ఐఆర్ఎస్ వాడు ఒకటి ఆడో రైల్వేస్లో పని చేసుకునేవాడు, రైళ్లలో పని చేసుకోవాలి తప్పక. ఏఆర్ఎస్ సంథింగ్ ఆయన్ని ఎత్తుకొని వచ్చి డిప్యుటేషన్ తేవాల్సిన అవసరం ఏముంది వచ్చింది. వీళ్ళకి చెంచా కాబట్టి వీళ్ళు తల ఊపుతాడని తీసుకొచ్చినారు. తీసుకొని వచ్చి మైన్స్కి చేసినారు. అతన్ని అడ్డం పెట్టుకొని ఆయన క్వారీలన్నీ చేసుకున్నారు. ఇసుక దోపిడీ అయిపోయింది. మళ్ళీ ఆయన తర్వాత వెంకటరెడ్డిని తెచ్చుకున్నారు. నిన్న వరకు మా ప్రభుత్వం వచ్చే వరకు ఆయనే ఉన్నాడు. ఏ అధికారులు ఇక్కడుండే అధికారులు సరిపోరా, ఇక్కడ ఐఏఎస్ లేరా, బయట నుంచి డిప్యుటేషన్ మీద తెచ్చుకొని మీకు తలూపే గొర్రెలను ఇక్కడ పెట్టుకొని వాళ్ళ ద్వారా పని చేయించుకుని ఘనత మీది. అంతే తప్పక ప్రజలు ఎవరు మిమ్మల్ని క్షమించే పరిస్థితి అయితే ఈరోజు లేదు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పక్కన పెట్టండి. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అంటే
మా లీడర్ చెప్తే సైలెంట్ అయిపోతాం. బట్ ప్రజల్లో ఈరోజు పూర్తి విశ్వాసం కోల్పోయినారు. 30 రోజుల్లో ఒక 5 రోజులు కూడా నియోజకవర్గాల్లో వచ్చి గడిపే పరిస్థితులు ఆ కుటుంబం లేదు. నిజంగా మీరు ఒకసారి ఆలోచించండి. గడపనిస్తారా మీరు? మేము గడపనిచ్చేది కాదు, ప్రజల వ్యతిరేకత ఉంది కాబట్టి లేరు, రావడం లే వాళ్ళు. ఇప్పుడు కూడా ప్రాణం పోక బయట ఎవరైనా జనాల్లో బ్యాడ్ ఇమేజ్ వస్తుంది, ఎమ్మెల్యే గెలిచినాం 2, ఎంపీ గెలిచిపోయినాం, ఇంకన్నా రాకపోతే ఎట్లా అని చెప్పి ఉక్కిరి బిక్కిరై పొద్దున్నే 8కో 7కో బయలుదేరి వచ్చి ఈరోజు వస్తాను తప్పక ఆ రోజున్న ఆ తీరు, ఆ టీవీ, ఆ మంది మార్బలం, ఆర్భాటం, ఆ పోలీసు వ్యవస్థ, ప్రైవేట్ సైన్యం ఈరోజు లేదు వాళ్ళ వెనకామంటే. ఎందుకంటే వాళ్ళు కూడా తెలుసుకున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.